నానమ్మ కథలకు స్వాగతం అండి. జై శ్రీరామ్. ఇవాళ మనం అయోధ్యకాండ అండి. శ్రీరామ పట్టాభిషేక సంరంభం. అప్పుడే 12 ఏళ్ళు గడిచిపోయాయి. శ్రీరామ లక్ష్మణులు అయోధ్యలో తండ్రి గారి దగ్గర ఉన్నారు. అక్కడ భరత శత్రుఘ్నులు తాతగారింట్లో అంతే హాయిగా ఉన్నారు. దశరథుడికి 4 కొడుకులు, 4 భుజాలే. కానీ రాముడంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే రాముడికి గర్వం ఏ కోసానా లేదు. అబద్ధం ఆడడు. అసలు కోపమే ఉండదు. దీనులంటే వల్లమాలిన దయ. ధర్మం తెలిసి నడుచుకుంటాడు. నిగ్రహమా కావలసినంత. పట్టువిడుపులు అతడికి బాగా తెలుసు. న్యాయ విచక్షణుడు. ఆదాయ వ్యయాలు లోతుపాతులు బాగా ఎరిగినవాడు. బుద్ధిలో బృహస్పతి, పరాక్రమంలో ఇంద్రుడు. అంతెందుకు, ఒక్క మాటలో చెప్పాలంటే తండ్రిని మించిన తనయుడు. అందరి మనసులను ఇట్టే ఆకట్టుకుంటున్నాడు. అందుకే ఈ శ్రీరాముడే మాకు ప్రభువు కావాలని భూలోక ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఒకరోజు దశరథుడు అందరినీ సమావేశపరిచి శ్రీరాముడికి పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నట్లు ప్రకటించాడు. అది విన్న సభాసదులు, మహారాజా, మీ తర్వాత రాజ్యాన్ని పాలించడానికి అన్ని విధాలా శ్రీరాముడు అర్హుడు. అతడికే పట్టాభిషేకం చెయ్యండి అన్నారు. అప్పుడు దశరథుడు అయితే నా పరిపాలన బాగా లేదా అన్నారు పౌరులతో. ఆ మాటలకు ప్రజలు, మహారాజా, మీ పరిపాలన బాగుంది. అయితే శ్రీరాముడినే ఎందుకు కోరుకుంటున్నామంటే అతనిలో అనేక శుభగుణాలు ఉన్నాయి. శ్రీరాముడు అందరితో ఎంతో ఆప్యాయంగా పరకలిస్తారు. యోగక్షేమాలు విచారిస్తాడు. మేము బాధపడితే తాను బాధపడతాడు. మేము ఆనందిస్తే తండ్రిలా తాను ఆనందిస్తాడు. శ్రీరాముడి చేతుల్లో రాజ్యం పెడితే ఆ రాజ్యానికి ఏ లోటు ఉండదు. రక్షణ కల్పించగల సామర్థ్యం శ్రీరాముడికి ఉందన్నది మా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే శ్రీరాముడు ఆజానుబాహుడు, మహాబల సంపన్నుడు, అనేక కళ్యాణ గుణాలకు పెన్నిధి. రాముడు సద్గుణాలు లోకానికి ప్రీతికరమైనవి, ఆనందదాయకమైనవి. అన్ని లోకాల హితాన్ని కాంక్షిస్తూ ఔదార్య గుణంతో ఒప్పే శ్రీరాముడే మాకు పాలకుడిగా కావాలని ముక్త కంఠంతో అన్నారు అందరూ. దశరథుడి సంబరం చూడాలి. పట్టరానంత ఆనందంతో వశిష్ఠ వామదేవుల వైపు చూసి ఈ చైత్రమాసంలోనే శ్రీరామ పట్టాభిషేకం ఏర్పాట్లు చూడండి అని ప్రకటించి సుమంత్రుడి ద్వారా శ్రీరాముణ్ణి పిలిపించి, శ్రీరామ, నువ్వు ఇంకా ఇంకా వినయసంపన్నుడు కావాలి. ప్రత్యక్షంగా కాకుండా చారుల ద్వారా అన్ని వార్తలను సేకరించు. అందుకు తగిన విధంగా ప్రవర్తించు. నీ పరిపాలన ఆమాత్యుల్ని, సేనాపతుల్ని, పట్టణవాసుల్నే కాదు, జానపదుల్ని అలరించేలా ఉండాలి. కోశాగారాన్ని ధనధాన్యాలతో నింపాలి. ఆయుధాగారాల్ని ఆయుధాలతో పరిపుష్టం చెయ్యాలి. సామంతులతో సహా రాజ్యంలోని అన్ని అంగాలకు నీ అనురాగాన్ని పంచాలి. ఇవన్నీ గుర్తుకు ఉంచుకుని మనోనిగ్రహంతో రాజ్యపాలన సాగించాలి అన్నాడు. సభ ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. దశరథుడు మళ్ళీ శ్రీరాముడిని తన వద్దకు రప్పించుకొని, శ్రీరామ, నేను చాలా కాలం ఈ రాజ్యపాలన చేశాను. సకల భోగాలు అనుభవించాను. నా విధులన్నింటినీ సక్రమంగా పాటించాను. దేవ, ఋషి, పితృరుణాలను తీర్చాను. దుష్టగ్రహాలు నా జన్మ నక్షత్రాన్ని ఆక్రమించాయట. దుశ్శకునాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి పుష్యమీ నక్షత్రయుక్తమైన శుభలగ్నంలో, అంటే రేపే నీకు పట్టాభిషేకం చేయబోతున్నాను. మరో మాట, ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందో వెంటనే పట్టాభిషేకం జరిగిపోవాలి. అది భరతుడు తాతగారింటి నుండి వచ్చేలాగానే అంటూ తగిన జాగ్రత్తలు చెప్పి రాముణ్ణి పంపివేశాడు. ఈ వార్త తెలిసి కౌసల్యాదేవి ఎంతో ఆనందించింది. ఈలాగాను మందర పన్నాగం పన్నిందర్రా. అయోధ్య నగరం మొత్తం ఆనందంతో తలములకలయ్యే వేళ ఎక్కడి నుంచి వచ్చిందో మందర అనే ఒక దాసి అక్కడికి వచ్చింది. ఆమె కైకేయికి అరణపు దాసి. కైకా కైకా అని అరుస్తూ రాజప్రాసాదం వైపు కదిలింది. కైక, నీకు పోయే కాలం దాపరించిందిలే. దశరథుడు శ్రీరాముడికి యువ పట్టాభిషేకం చేస్తున్నాడట. అదే గనక జరిగిందా? అంతే, నీ గతి నీ కొడుకు భరతుడి గతి అధోగతే అంది. కైక మాత్రం చిరునవ్వు చిందిస్తూ, ఎంత మంచి వార్త తెచ్చావే మందరా, ఇదిగో బహుమతి. ఈ ఆభరణం తీసుకో. నాకు రాముడొకటి, భరతుడొకటేనా
అంది. ఆభరణాన్ని తిప్పుకొట్టి, ఓ అమాయకురాలా, నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. సవితి కొడుకు వృద్ధిలోకి రావడం అంటే నువ్వు మరణిస్తున్నట్టే. శ్రీరాముడికి భరతుడి వల్లనే భయం. భయపడిన శ్రీరాముడి వల్లనే భరతుడికి ప్రమాదం పొంచి ఉంది. అందుకే నా బాధంతా భయపడ్డవాడే కదా భయపడతాడు. శ్రీరాముడు పట్టాభిషేకం జరిగితే భరతుడకు శ్రీరాముడికి తొత్తు కాక మరేమిటి? మందర నూరిపోస్తోంది. ఆ మొదట కైక మాటలను పట్టించుకోలేదు కానీ పోను పోను మందర మాటలు పనిచేశాయి. కైక ఆలోచనలో మార్పు వచ్చింది. ముఖం కందగడ్డలా కోపంతో ఎర్రబడింది. వేడివేడి నిట్టూర్పులు విడుస్తూ, మందర, ఏదైనా ఉపాయం చెప్పు అంది. ఆమె మాటల్లో కరుకుదనం, ఆమెలో వచ్చిన మార్పును గమనించిన మందర ఒక కపట వ్యూహం పన్నింది. మందర దుర్బోధ కైకపై పనిచేసింది. ఆమె కోపాగృహంలోకి ప్రవేశించింది. నల్లచీర కట్టింది. నగలు విసురుగొట్టింది. కటిక నేలపై పడుకుంది. దశరథు వచ్చాడు. దిగులుగా ఉన్న కైకను చూసి, దేవి కైక, ఏమిటి అవతారము? ఎందుకు కోపంగా ఉన్నావు? దెయ్యం పట్టిందా ఏంటి? ఒంట్లో బాగోలేదా? రాజ్యవైద్యం రప్పించమంటావా? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? ఏం చేయమంటావో చెప్పు. శ్రీరాముడు తప్ప నీకంటే నాకు ఎవరైనా ఎక్కువ? కైక, నువ్వేమడిగినా చేస్తాను అంటూ కైక మొహం వికసించింది. రాజా, నన్నెవరూ ఏమీ అనలేదు. నాకే అనారోగ్యమూ లేదు. నాకు ఒక కోరిక ఉంది, దాన్ని తీరుస్తానని నువ్వు ప్రతిజ్ఞ చేస్తే అదేమిటో చెప్తానంది. అందుకు దశరథుడు స్థిరంగా ఇలా అన్నాడు. సరే కైక, శ్రీరాముడి మీద ప్రమాణం చేస్తున్నాను, తప్పక తీరుస్తాను, చెప్పు అని చెప్పి ఆయన మాట ఇచ్చారు. అదర్రా, ఇప్పుడు ఆ మాట ఏంటన్నది రేపు చూద్దామే. హాయ్ పిల్లలు.